బ్రేకింగ్ న్యూస్. అమరావతి నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ముళ్లకంపల తొలగింపును మంత్రి నారాయణ ప్రారంభించనున్నారు. సచివాలయం వెనుక N9 రోడ్డు నుంచి పనులు ప్రారంభం కాబోతున్నాయి. రాజధాని ప్రాంతంలో 5 ఏళ్ల కాలంగా పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించబోతున్నారు. 3 నెలల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్టోబర్ నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తాజాగా జంగల్ క్లియరెన్స్ పనులను మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అమరావతి రాజధాని నిర్మాణాన్ని త్వరితగతిన చేపడతామంటూ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధానంగా ముళ్లకంపల తొలగింపును ఇవాళ ప్రారంభించబోతున్నారు. సచివాలయం వెనుక N9 రోడ్డు నుంచి పనులు ప్రారంభం కాబోతున్నాయి. రాజధాని ప్రాంతంలో 5 ఏళ్ల కాలంగా పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించబోతున్నారు. ఈ 3 నెలల్లో జంగల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్టోబర్ నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాల నిర్మాణంతో పాటు పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం, అమరావతిలో మౌలిక వసతుల సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేయబోతున్నారు. దీంతో రాజధాని నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి నారాయణ తొలుత పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఇవాళ జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్ని గంటలకి పనులు ప్రారంభం కాబోతున్నాయి? ఇవి ఎన్ని రోజుల పాటు సాగే అవకాశం ఉంది? ఎస్ రామ్దాస్, 5 ఏళ్ళ తర్వాత తిరిగి మళ్ళీ అమరావతిలో పనుల వేగానికి ఊపందుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. జంగిల్ క్లియరెన్స్ మొదటగా 100 రోజుల్లో ఇక్కడున్న జంగిల్ క్లియరెన్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. తర్వాత నిర్మాణాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మరి కాసేపట్లో ఇక్కడికి మంత్రి నారాయణతో పాటు ఇతర అధికారులు, సిఆర్డీఏ అమరావతికి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే పూజా కార్యక్రమాన్ని తీసుకుంటూ ఆ టంకాయను కూడా అక్కడున్న స్థానిక సర్పంచ్ నేతల చేత కార్యక్రమాన్ని అయితే చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో మరి కాసేపట్లోనే పూర్తిగా ఇక్కడ దాదాపుగా 33,000 ఎకరాలకు సంబంధించిన జంగల్ క్లియరెన్స్ మొత్తం కూడా క్లియర్ చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికోసం పెద్ద ఎత్తున కూడా ప్రొక్లైన్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన యంత్రాలు అన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు విజయవాడలో వర్షం పడుతున్నప్పుడు కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో పనులు ప్రారంభించాలనే కార్యక్రమాన్ని ముందుగా ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ దిశగానే ఈరోజు వర్షాన్ని కూడా లెక్క చేయకుండానే పూర్తిగా పనులకైతే శ్రీకారం చుట్టారు. ఎన్సీసీ కంపెనీకి ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఒప్పచెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాంతో ఇప్పుడున్న వ్యవహారాల్లో పూర్తిగా కూడా మనం చూస్తే మరి కాసేపట్లో మంత్రి ఇక్కడికి వస్తున్నారు. మంత్రి రాగానే పూర్తిగా ఆయన చేతిలోని వ్యవహారాలను అంతా కూడా నడిపించాలనేది ప్రభుత్వం దాదాపుగా ఇప్పుడు వరకు కూడా ఐఐటి నిపుణులు కావచ్చు, సెంట్రల్ ఐఐటి నిపుణులు కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కూడా నిన్న అసంపూర్తిగా ఉన్న ఇటీవల 2 రోజుల పాటు అమరావతిలో వాళ్ళందరూ కూడా తిరిగి ఇక్కడ అసంపూర్తిగా ఉన్న పనులకు సంబంధించి కావచ్చు, ఇతర వ్యవహారాలన్నింటిని కూడా వాళ్ళు పూర్తిగా ఒక నివేదికను కూడా సమర్పించారు గవర్నమెంట్కి. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలుగా 60%, 40% పనులు జరిగి కూడా వాటన్నిటిని ఆపేశారు. సో వాటి ఆపేసిన నేపథ్యంలో వాటి పరిస్థితి ఎలా ఉంది, అవి వర్షానికి తర్వాత వివిధ రకాలుగా డ్యామేజ్ అయ్యాయా, దాని పరిస్థితులు ఏంటి అనేది వివరణ ఇవ్వడానికి కూడా పూర్తిగా కొంత సమాచారాన్ని గవర్నమెంట్కి ఇచ్చిన నేపథ్యంలో సో ఇప్పటికిప్పుడు వ్యవహారం సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ప్రక్రియ పూర్తిగా కూడా దాదాపుగా ఒక 100 రోజుల యుద్ధ ప్రాతిపదికన చేయాలి అనేది. అంటే ముందు ఇక్కడున్న జంగల్ క్లియరెన్స్ పూర్తిగా కూడా క్లియర్ చేయాలి. ఈ వ్యవహారాన్ని అయిన తర్వాత మిగతా ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలి. ఒకవైపు ఇప్పటికే వివిధ రకాల అధికారులు, నిపుణులు అందరూ కూడా అమరావతికి చేరుకుంటున్నారు. గడిచిన వారం రోజుల్లో రెండు ఐఐటి బృందం కూడా ఇక్కడికి చేరుకుంది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా కూడా వ్యవహారాన్ని అంతా కూడా చూసిన పరిస్థితి అయితే ఉంది. జంగల్ క్లియరెన్స్కి సంబంధించి దాదాపుగా వ్యవహారంలో ఎన్సీసీకి సంబంధించి ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఒప్పచెప్పారు. దీంట్లోనే ఎన్సీసీకి సంబంధించిన
కాంట్రాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో రాజుగారు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. రాజుగారు ఒక్క నిమిషం ఎన్ని ఇప్పుడు ఈ జంగిల్ క్లియరెన్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని 1 month అండి. 1 monthలో క్లియర్ చేస్తారు. 1 month అంటే 100 days టైం ఇచ్చారు, మీరు 1 monthలోనే చేయాలి. 1 month అంతే 33,000 ఎకరాలు క్లియర్ అయిపోతాయి, మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఫర్దర్గా ఎలా ఉండబోతుంది? ఇక్కడ గతంలో మీరే చాలా వర్క్స్ ఇక్కడ చేశారు, కానీ ఎక్కడికక్కడ ఆగి ఐఐటి బృందాలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. వాటి నివేదిక ఏ విధంగా ఉంది? ఇంకా రాలేదండి, వాళ్ళు నివేదిక ఇవ్వాలి. బట్ మోర్ ఆర్ లెస్ పాజిటివ్గానే వస్తుంది నివేదిక. ఓకే. సో వచ్చిన వెంటనే స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు సచివాలయం కావచ్చు అన్నీ కూడా వాటర్లో ఉన్నాయి, దానికి సంబంధించి మీకు ఏమైనా కొంత ఆందోళన ఉందా? ఉంది సార్, డీవాటరింగ్ చేస్తే కానీ తెలీదు. బట్ మోర్ ఆర్ లెస్ బాగానే ఉంది అన్నారు ఫౌండేషన్ అంతా అని. సో పర్లేదు, స్టార్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఎన్సీసీకి సంబంధించిన అధినేతలు చాలా క్లియర్గా చెప్తారు, ఆందోళన చెందాల్సిన పని లేదనేది కొంత సమాచారం అయితే మాకు వస్తుంది. అయితే ఈ ఆహారంలో పూర్తిగా ఎంతవరకు అంటే వాటర్ మొత్తాన్ని కూడా ఇంకా తీయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికక్కడ రోడ్లు కావచ్చు, లేకపోతే పూర్తిగా కూడా జలమయం అయిపోయిన పరిస్థితులు, కాంట్రాక్ట్స్కి సంబంధించిన ఆహారంలో చాలా వరకు ఇబ్బందులు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా జంగిల్ క్లియరెన్స్ 100 రోజులు అనుకుంటే మేము డెఫినెట్గా నెల రోజుల లోపలనే దీన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తాం. మిగతా వ్యవహారాలను కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అనేది మా ఆలోచన. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాం అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే మంత్రికి సంబంధించి మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు, సిఆర్డీఏ అధికారులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ కానీ చూసుకుంటే క్లియరెన్స్ ఏ విధంగా ఉంది, ఎన్ని ప్రాంతాల్లో చేయాలి, ఏపీ సిఆర్డీఏకి సంబంధించిన పరిస్థితి, ఇక్కడ పూర్తిగా కూడా జంగిల్ క్లియరెన్స్కి సంబంధించి వివరాలన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్ కవరేజ్ అనలిస్ట్కి సంబంధించి దాంట్లో చూసుకుంటే ఓవరాల్గా ఈ దాంట్లో గ్రౌండెడ్ అదర్ ఏరియాస్ మాత్రం 23% ఉంటే మిగతా అంతా కూడా 77% ఇలాగే పెండింగ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం కూడా చాలా వరకు క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ ఏరియాస్లో వీటిని క్లియర్ చేయాలి మనం చూసుకుంటే టోటల్ గ్రిడ్ ఏరియా 387.79 ఎకరాలు ఉన్నాయి. జంగిల్ కవర్ 297 ఎకరాస్. అంటే పర్సెంటేజ్ ఆఫ్ జంగిల్ చూసుకుంటే పూర్తిగా 78% ఇక్కడ మొత్తం జంగిల్ వచ్చేసింది. అంటే గతంలో చేసిన పనులని పూర్తిగా పట్టించుకోలేకపోవడం, లేకపోతే వాటిని వదిలివేయడం వల్ల అక్కడ పిచ్చి మొక్కలు కావచ్చు, లేకపోతే వివిధ రకాల చెట్లు పెరిగేసిన పరిస్థితి ఉంది. దాంతో ఇప్పుడు ఆ క్లియరెన్స్ చేయాలి. ఆ క్లియరెన్స్ని మొదటగా ఒక పని చేరుకున్నప్పుడు దీన్ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు రామ్దాస్. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇందాక మనం చూసాం సంస్థకి సంబంధించిన రాజు కూడా ఒకే మాట చెప్తున్నారు, లేదు మేము సాధ్యమైనంత వరకు కూడా అంటే 1 month 100 రోజులు అనుకున్నాం, కానీ 100 రోజుల కంటే ముందుగానే అంటే 1 నెలలోనే ఇది క్లియర్ చేసి చూపిస్తాం. ఫర్దర్గా కూడా చేసిన వర్క్స్ కావచ్చు, లేకపోతే ఇతర వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు అనేది చాలా క్లియర్గా కాంట్రాక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కొంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఇబ్బందులు ఏం లేవు, భయపడాల్సిన పని లేదు అనేది ఒక క్లియరెన్స్ అయితే ఉంది. అయితే సిఆర్డీఏకి సంబంధించిన మేజర్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో అనేది చూడాలి. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారంలో జంగిల్ క్లియరెన్స్ తర్వాత చాలా నిర్మాణాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. నిన్న మొన్న పాత కాంట్రాక్టర్స్ కావచ్చు, గతంలో చేసి 40%, 50%, 60% నిర్మాణాలు జరిగి ఎక్కడికక్కడ ఆగిపోయాయో వాళ్ళందరినీ పిలిచి అధికారులు మాట్లాడిన పరిస్థితి ఉంది. నిన్న ప్రత్యేకంగా దాదాపుగా 2 గంటల పాటు మంత్రి నారాయణ వాళ్ళందరితో కూర్చొని వాళ్ళందరికీ మీకు ఏం కావాలో చెప్పండి, ఈ వర్క్ అయితే తిరిగి ఆగకూడదు, 3 సంవత్సరాల టార్గెట్లో కంప్లీట్గా మనం ఏదైతే మొదటి నుంచి అమరావతి నిర్మాణం అనుకున్నామో అది కంప్లీట్ చేయాలి. ఆ దిశగానే ముందుకు వెళ్ళాలి అనేది ప్రభుత్వం అయితే యోచిస్తోంది. అయితే దానికైతే ఈరోజు శ్రీకారం అయితే చుట్టారు. ఈ శ్రీకారం ఎంతవరకు ముందుకు వెళ్తుంది సక్సెస్ఫుల్గా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. అమరావతి నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులైతే ప్రారంభమయ్యాయి. ముళ్ళకంపల తొలగింపును మంత్రి నారాయణ ప్రారంభించబోతున్నారు. సచివాలయం వెనుక ఉన్న N9 రోడ్డు నుంచి ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. రాజధాని ప్రాంతంలో 5 ఏళ్ల కాలంగా పెరిగిపోయిన పిచ్చి మొక్కలను ముళ్ళకంపలు తొలగిస్తారు. 3 నెలల్లో ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తవుతాయి. అక్టోబర్ నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించబోతుంది నిర్మాణ సంస్థ.